ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే ఈ యొక్క ప్రపంచంలోని ప్రతి పదార్థము కూడా ఈ 5 మాత్రమే ఏర్పడుతూ ఉన్నది. ఏంటది? అస్థి, భాతి, ప్రియం, నామము, రూపము అనేటువంటి ఈ 5 కదా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పదార్థము కూడా ఏర్పాటు జరుగుతూ ఉన్నది. అందులో ఉన్న మొదటి 3 కూడా ఈ అస్థి అంటే సత్తు, భాతి అంటే చిత్తు, ప్రియం అంటే ఆనందం, సచిదానందము, సత్తు చిత్తు ఆనందము, ఇవే సత్యమైనటువంటివి. తక్కిన నామము కానీ రూపము కానీ ఈ 2 కూడా కల్పితాలే. అంటే ఈ పరమార్థతత్వానికి చెందినటువంటివి అస్థి, భాతి, ప్రియం. ఈ నామము రూపము ప్రకృతి సంబంధమైనటువంటివి కాబట్టి 2 కల్పితాలు. మొదటి 3 మాత్రమే జీవుని యొక్క వాస్తవ స్వరూపం. నామరూపాలైతే కానే కాదు. సత్యమైనటువంటి తన యొక్క స్వరూపము ఏ కాలమందు కూడా, అంటే జరిగిపోయిన కాలమందు, జరుగుతున్న కాలమందు, జరగబోయేటువంటి కాలమందు కూడా సత్యమైనటువంటి తన యొక్క స్వరూపము ఎప్పటికీ నశించదు. కాబట్టి దానికోసమై శోకించాల్సినటువంటి అవసరం ఉన్నదా? లేదు కదా. అసత్యమైనటువంటి నామము కానీ రూపము కానీ మార్పులు పొందినప్పటికీ కూడా, లేదు నశించినప్పటికీ కూడా అవి తన స్వరూపము కానే కాదు. కాబట్టి వాటి కోసం శోకించడం కూడా నిష్ప్రయోజనమే. ఎందుకు? ఈ జడపద సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైన జడ పదార్థము తాను కాదు. తానేంటి అంటే జీవుని యొక్క వాస్తవ స్వరూపం సచ్చిదానంద స్వరూపం అయినప్పుడు తాను కాని పదార్థం నశించినప్పుడు తానెందుకు దుఃఖించాలి అని చెబుతూ, అసలు నశించినటువంటి పదార్థం ఎప్పటికీ నశించదు కాబట్టి దాని గురించి నువ్వు శోకించనవసరం లేదు. నశించేటువంటి నామరూపాలు కలిగిన జగత్ సంబంధమైన వస్తువులు మార్పులు పొందినా నశించినా కూడా అవి తన స్వరూపం కాదు కాబట్టి దానికోసం కూడా బాధపడడం, మరి శోకించడం అనేటువంటిది ప్రయోజనం లేనటువంటిదే కదా. కాబట్టి ఇక్కడ బాధపడడం అంటే శోకించడం అనేటువంటిది దేనికోసం అని భగవానుడు ప్రశ్నిస్తూ, బుద్ధివాదంతో కూడినటువంటి పలుకులు ఎంతవరకు పనిచేస్తాయి అంటే, బుద్ధి అయితే ఈ యొక్క ప్రాపంచక సంబంధమైనది కాబట్టి కొంత దూరం మాత్రమే పోగలుగుతుంది. ఆ తర్వాత పోగలుగుతుందా? లేదు. ఎందుకు అంటే బుద్ధికి అతీతంగా ఉన్నటువంటి వస్తువేంటి? ఆత్మ. అది బుద్ధి అయితే ప్రకృతికి అంతర్గత భాగం. కాబట్టి ఇక్కడ బుద్ధివాదమునందు కొన్ని లోపాలు ఉండడానికైతే అవకాశం ఉన్నది కదా. బుద్ధిని దాటి ఆత్మను స్పృశించాడనుకో, అటువంటి వానికైతే ఇటువంటి లోపాలు ఏవీ ఉండవు అని చెబుతూ అతడు పరమార్థతత్వాన్ని యథార్థంగా వచింపగలుగుతాడు. ఎవడు? బుద్ధిని దాటినటువంటి వాడు, ఆత్మతత్వాన్ని స్పృశించినటువంటి వాడు. అయితే అర్జునుడైతే అటువంటి స్థితికి ఇంకా రాలేదు. కాబట్టి బుద్ధి అనేటువంటి తనదైనటువంటి మానసిక కొలతతో కొలిచి తనకు తోచిన విధంగా పలుకుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజ్ఞావాదాలోయి అని ఒక్క మాటతోటి వాటినన్నింటినీ కూడా భగవానుడు కొట్టి పారవేశారు. అంతేకాదు, సామాన్యంగా కూడా పండితులు అంటే ఏమనుకుంటాము అంటే, అనేక శాస్త్రాలు, కావ్యాలు, నాటకాలు, అలంకారాలు, ఈ యొక్క కవిత్వాదులు వాటి యందు కలిగినటువంటి ప్రకర్షత్వము లేదా నేర్పరితనము ఉన్నటువంటి వారే ఈ పండితులు అనేటువంటిది లోకంలో ఏర్పడినటువంటి వాడుక.
కానీ ఇక్కడ యథార్థంగా పరమాత్మ చెప్పేటువంటి పండిత అనే పదానికైతే యథార్థంగా కూడా ఎలాగంటే ఎవ్వరి కోసము కానీ ఏ వస్తువు కోసం కానీ దుఃఖించకుండా ఉండేటువంటి వాడు మాత్రమే పండితుడు అని ఇక్కడ భగవానుడు చెప్పి ఉన్నారు. అంతేకాదు, జ్ఞానము అనేటువంటి అగ్ని చేత సమస్త కర్మలు కూడా బూడిదలాగా దగ్ధమైపోతాయి. కాబట్టి అలా దగ్ధం చేసుకోగలిగినటువంటి వాడు మాత్రమే పండితుడు అని పరమాత్మ 4వ అధ్యాయమునందు సర్వజీవుల యందు కూడా సమత్వము సమభావము కలిగినటువంటి వాడు మాత్రమే పండితుడు అని 5వ అధ్యాయమునందు కూడా చెప్పబోతూ ఉన్నారు. ఇటువంటి సుగుణాలు కలిగినటువంటి వాడు మాత్రమే పండితుడు అనే భగవానుడు ఈ సుగుణాలు అన్నీ కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే పండితుడు అనే బిరుదును కూడా ఇచ్చి ఉన్నారు. కాబట్టి జనులు అంటే ఈ యొక్క ప్రజానీకము మనుజులు విద్యా వైదుష్యంతో పాటు ఆత్మజ్ఞానాన్ని కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి. అంటే భగవానుడు చెప్పినట్లుగానే పాండిత్యాన్ని సంపాదించి సర్వేశ్వరునికి ప్రీతిపాత్రులు కావలసి ఉన్నారు. అసలు పండితులు అంటే ఎవరు అంటే జీవించి ఉన్నటువంటి వారిని గురించి కానీ మరణించినటువంటి వారిని గురించి కానీ లేక మరే వస్తువు యొక్క ఉత్పన్నము అయినప్పుడు నశించినప్పుడు కూడా దుఃఖించకుండా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే కదా పండితులు అని చెబుతూ, ఎలాగంటే ఇక్కడ బంధువులు మొదలైనటువంటి వారిని గురించి ఎందుకు శోకించకూడదు అనేటువంటి కారణాన్ని కూడా తెలియజేస్తూ ఆత్మ యొక్క శాశ్వతమైనటువంటి తత్వాన్ని గురించి ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామ సర్వే వయామతః పరం. అర్జున, నేను కానీ నీవు కానీ అంటే ఇప్పుడు నీవు నేను ఎక్కడున్నాం? యుద్ధ భూమి యందు ఉన్నాం. అయితే ఇక్కడ నేను కానీ నీవు కానీ ఈ యుద్ధ భూమి యందు ఇంకా కూడా ఇరుపక్షాలలో ఉన్నటువంటి రాజులు కానీ వీరంతా మనమంతా కూడా ఒకప్పుడు లేని వాళ్ళం అనుకుంటున్నావా? మరి ముందు కూడా లేని వారమే అయిపోతాము అనుకుంటున్నావా? అలా కాము. ఎలాగంటే భగవానుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే తత్వమసి అనేటువంటి మహావాక్యోపదేశాన్ని చేస్తూ ఉన్నారు. ఏంటది అంటే నేను నీవు సమస్త జీవులు కూడా అందరూ శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో మనం కూడా ఆ ఆత్మస్వరూపులమే అని కదా వెలుగెత్తి చాటుతూ ఉన్నారు. తత్వమసి అనే పదమునందు 3 పదాలు ఇమిడి ఉన్నవి. తత్తు, త్వము, అసి. తత్తు అంటే సర్వవ్యాపకమైనటువంటి శాశ్వత వస్తువు ఏదైతే ఉన్నదో, త్వము నీవు, అసి అయితివి. నీవు ఏమై ఉన్నావు? ఆ శాశ్వత పరమాత్మ వస్తువు నీవు అయి ఉన్నావు అని చెప్పడమే తత్వమసి అనేటువంటి మహావాక్యోపదేశం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు? పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. నేను కానీ నీవు కానీ ఈ సమస్త జీవులు మన చుట్టూ ఉన్నటువంటి జీవులందరూ కూడా వారు మామూలుగా కనబడేటువంటి వ్యక్తిగతంగా కనబడేటువంటి ఖండ దృష్టితో చూస్తే పరిచ్ఛిన్న రూపులుగా కనబడుతూ ఉన్నారు. కానీ వీరంతా కూడా శాశ్వత స్వరూపమైనటువంటి ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ ఆత్మస్వరూపులే అని వెలుగెత్తి చాటుతూ ఉన్నారు. అంటే జీవుణ్ణి శివుణ్ణి ఒకే వేదిక మీద సమాన స్థాయిలో ఎచ్చట భగవానుడు నెలకొల్పివారు. ఎలాగంటే ఇక్కడ శరీరగతుడైనటువంటి జీవుడు, మరి సర్వవ్యాపకమైనటువంటి దేవుడు. ఇటువంటి జీవుడు కానీ దేవుడు కానీ వీరిద్దరూ జీవునికి దేవునికి వ్యత్యాసం లేదు. అంటే ఒకే వేదిక మీద ఎలాగంటే అక్కడ సమానమైనటువంటి ఆసనం, సమాన స్థాయిని చూపిస్తూ ఉన్నారు. ఆ సమాన స్థాయిలో భగవానుడు ఎవరికి? జీవునికి శివునికి ఏమాత్రం వ్యత్యాసం లేదు. ఆ శివుడే ఈ జీవుడు.
ఈ జీవుడు ఎవరో కాదు, శివస్వరూపుడే అనే భగవానుడు దృఢంగా చెప్పి ఉన్నారు. ఇది నిజంగా కూడా పరమరహస్యమైనటువంటి ఆధ్యాత్మతత్వమే కదా. ఎలాగంటే ఇప్పుడు మహావాక్య ఉపదేశాలను అనుసరించి అహం బ్రహ్మస్మి, అహం అంటే నేను బ్రహ్మమును అయి ఉంటిని. నేను అనబడేటువంటి పదార్థం దేహాత్మ భావన నశించిపోతే స్థిరమైనటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మ పదార్థము నేనే అని చెప్పడం. అయితే ప్రజ్ఞానం బ్రహ్మ పరమాత్మ యొక్క చిరునామాన్ని తెలియజేస్తూ ఉంటుంది. పరమాత్మతత్వము గురించి తెలుసుకునేటువంటి ఏ ప్రజ్ఞ అయితే ఉన్నదో, ఏ తెలివైతే ఉన్నదో అది బ్రహ్మమే అయి ఉన్నది అని ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యోపదేశము ద్వారా మరి అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది, అయం అంటే ఈ ఆత్మ, ఈ ఆత్మ బ్రహ్మమే అయి ఉన్నది. ఏ ఆత్మ? ఆ ఆత్మ, ఈ ఆత్మ, ఈ ఆత్మ అంటే ఏ ఆత్మ చూసినా కూడా అది బ్రహ్మమే అయి ఉన్నది. కానీ ఇతరమైనటువంటిది ఇక్కడ మనం అనేక పర్యాయాలు పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలియజేసుకునేటప్పుడు అద్వితీయమైనది అంటే రెండవది లేనిది, ద్వితీయం నాస్తి, లేదు, ఒకటే, ఏకమేవా పరం బ్రహ్మ అనేని కదా మనం చెప్పుకుంటున్నాం. అయినప్పుడు ఇక రెండవది లేదు కదా అని తెలియజేసుకునేటప్పుడు ఇంకప్పుడు జీవుడని, శివుడని, పరబ్రహ్మమున కంటే వేరొక వస్తువు సమానమైనదని, రెండవ వస్తువు ఉన్నదని చెప్పుకోగలుగుతామా? లేదు. అక్కడ ప్రపంచ రూపంలో కనపడిన, ప్రకృతి రూపంలో కనపడిన, ఒక క్రిమి కీటకాదుల రూపంలో కనపడిన, సర్వేక సమస్తమైనటువంటి జీవరాశి రూపంలో కనపడిన, చరమైన స్థిరమైన పదార్థ రూపంలో కనపడిన, జడ రూపంలో, స్థావర రూపంలో, జంగమ రూపంలో కనపడిన సర్వేక సమస్తమైనటువంటి ప్రపంచాన్ని గుర్తించగలిగేటువంటి జ్ఞానస్వరూపంతో కనపడినా కూడా అక్కడ ఉండేటువంటిది పరబ్రహ్మము తప్ప రెండవది లేదు. ఆ జ్ఞానస్వరూపం కూడా చూడలేకపోయామనుకో, మిగిలి ఉన్నటువంటిది పరబ్రహ్మస్వరూపమే. అందుకు కాబట్టి ఇక్కడ పరబ్రహ్మస్వరూపం కంటే రెండవది ఉన్నదా? లేదు. అందుకే పరమాత్మ జీవుణ్ణి, శివుణ్ణి కూడా ఒకే వేదిక మీద సమానమైనటువంటి స్థాయిలో ఇక్కడ భగవానుడు నెలకొల్పారు. ఇది నిజమైనటువంటి పరమ రహస్యమైనటువంటి ఆధ్యాత్మతత్వము. మరి తెలియనప్పుడు, అజ్ఞానముతో నిలిచి ఉన్నప్పుడు, ఏది పరిచ్ఛిన్నమైనటువంటి ఖండదృష్టి కలిగినప్పుడు మనమేమంటాం? మనం దేవునితో పోటీయా? మనకు దేవునికి సాటియా? మనం దేవునితో పోటీ పెట్టుకుంటామా అనేటువంటి స్పర్ధలు వస్తాయి. ఎందుకు అంటే పరమాత్మ కంటే ఏ విధంగా అంటే సూది మొనమోపను సందు లేకుండా పరమాత్మతత్వము నిండి నిబిడీకృతమై ఉంటే రెండవ వస్తువు ఇంకా మరొక ప్రదేశం ఏది, మరొక వస్తువు ఎక్కడ అనేటువంటి జ్ఞానాన్ని తెలియాలి అంటే అది పరమరహస్యమైనటువంటి జ్ఞానం. అదే కదా ఆధ్యాత్మతత్వం అంటే. ఆధ్యాత్మతత్వం అంటే బ్రహ్మజ్ఞానం యొక్క సారాంశం. అర్జునుడు 3 లోకాలను కూడా తృణీకరించాడు. ఏ విధంగా? నాకు స్వర్గలోక భోగమైన, మత్యలోక భోగమైన, పాతాళలోక భోగమైనప్పటికీ కూడా ఈ 3 లోకాల యొక్క రాజ్యాధిపత్యాన్ని నాకు అప్పగించినా కూడా నేను ఈ యుద్ధం చెయ్యను అని వాటిని గడ్డి పరగతో సమానంగా వాటిని వదిలివేశాడు. అంత మరి ఆయనకి అజ్ఞానముతో నిండి ఉన్నాడు అని చెప్పుతూ కూడా ఇంకా ఎలా ఉన్నాడు? తీవ్రమైనటువంటి అకుంఠితమైనటువంటి వైరాగ్యముతో నిండిపోయి ఉన్నాడు. విరక్తి భావంతో దృశ్యమాన వస్తువుల పట్ల కాదు, తన దేహము పట్ల కూడా, తన సుఖ సౌకర్యాల పట్ల కూడా, మరి సర్వేక సమస్తం పట్ల కూడా ఆయన విరక్తితో నిండిపోయి ఉన్నాడు. తీవ్రమైనటువంటి వైరాగ్య ప్రపూరితుడే అయి ఉన్నాడు. అలా అయి ఉండడం చేత బ్రహ్మజ్ఞానానికి ఆయన అధికారి అని చెప్పబడింది. ఇక్కడ ఎవరికైనా ఏం కావాలి? తీవ్రతరమైనటువంటి ప్రాపంచకము పట్ల వైరాగ్యము కావాలి. అక్కడ ఆయనకి జ్ఞానం ఉన్నదా, అజ్ఞానం ఉన్నదా అనేటువంటిది కాదు.
తన యందు తను నిలబడి ఉన్నటువంటి ప్రకృతి యందు కూడా తీవ్రతరమైనటువంటి విరక్తి భావం జనించింది. అది సరిపోతుంది బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి. ఆ అర్జునుని యొక్క వైరాగ్యమే అధికారి అని పరమాత్మ నిర్ణయించేశాడు. నిర్ణయించి మహా ఉన్నతములైనటువంటి పారమార్థిక సత్యాలను గురించి, అంటే పరమార్థము ఇలా ఉంటుంది అనేటువంటి సత్యాలను గురించి ఆయనకు ఈ విధంగా బోధించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఏమని, నీవు నేను ఈ రాజులు అందరూ కూడా మనం వచ్చినటువంటి వారం కాదు, పోయేటువంటి వారం కాదు, మనం నిత్యులము, మరి సత్యులము, శాశ్వతములము అని చెప్పడం అనేటువంటిది మరి సత్యాన్ని గురించి బోధ చేసినట్లే కదా. ఎందుకు అంటే సర్వేక సమస్తం అంతర్గతంగా బహిర్వ్యాపకంగా కూడా ఏమై ఉన్నది, ఆత్మే ఉన్నది. ఆ ఉన్నటువంటి ఆత్మ నిత్యము, సత్యము, శాశ్వతము. అయితే తాను ఆత్మయే కానీ దేహము కాదు కదా. దేహానికైతే పరిచ్ఛిన్నమైనటువంటి రూపము, దానికి తగినటువంటి నామము కలిగి ఉంటుంది, దానికి కలిగినటువంటి చర్య ఉంటుంది. అంతేకాని తాను ఆత్మయే అయినప్పుడు ఈ దేహము తాను కాదు కదా. దేహాంతర్గతంగా ఉన్నటువంటి జీవరూపములో పిలవబడుతూ వాడు దేవుడే అయి ఉన్నాడు, ఆ ఆత్మస్వరూపమే అయి ఉన్నాడు, కానీ దేహము కాదు. అంటే అప్పుడు అందరి జీవుల యందు కూడా మరి ఏమున్నది అంటే ఇక ఒకే ఆత్మ వ్యాపించి ఉన్నది. ప్రతి దేహమునందు కూడా అంతర్గతుడై ఉన్నటువంటి జీవుడు పరిపూర్ణమైనటువంటి ఆత్మతత్వమే అయి ఉన్నది. తను దేహాన్ని భావించినప్పుడు జీవుడై ఉంటున్నాడు, తాను పరమాత్మ అని భావించినప్పుడు ఆత్మ అయి ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి. అంటే ఎలాగంటే అందరి జీవుల యందు కూడా ఒకే ఆత్మ వ్యాపించి ఉన్నది. తాను ఆత్మయే కానీ దేహము కానే కాదు. ఆత్మ అనేటువంటిది నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది అనే ఇటువంటి బోధ చేత జీవునకు ఏం కలుగుతుంది, అపరిమితమైనటువంటి ధైర్యం కలుగుతుంది. ఇంకా వానికి శోకం అనేటువంటిది, దుఃఖం అనేటువంటిది, భయం అనేటువంటిది, పెరిగితనం అనేటువంటిది ఉంటుందా? ఉండదు. అపరిమితమైన, పరిమితం లేనటువంటి ధైర్యం కలుగుతుంది. ఆనందం కూడా అలాగే కలుగుతుంది. ఎలాగంటే తాను ఎన్నటికీ కూడా నశించడం లేదు అని తెలిసినప్పుడు ఇక తన యొక్క కానీ ఇతరుల యొక్క కానీ మరణాన్ని గురించినటువంటి దుఃఖానికి ఏమాత్రమైనటువంటి అవకాశం ఉన్నదా? లేదు కదా. ఎందుకు లేదు అంటే ఆత్మ నిత్యమైనది, సత్యమైనది. తాను ఆత్మయే కానీ దేహము కాదు. దేహం వస్తుంది, పోతుంది. మరి అందరి జీవుల యందు కూడా ఒకే ఆత్మ వ్యాపించి ఉన్నది అనేటువంటి బోధ చేత జీవునికి ఏం కలుగుతుంది, పరిమితి లేనటువంటి ధైర్యం కలుగుతుంది, ఆనందం కూడా కలుగుతుంది. ఎలాగంటే తాను ఎప్పటికీ కూడా నేను మరణిస్తాను అనేటువంటి భయము, మరి భీతి, మానసికమైనటువంటి బలహీనత ఉండేటువంటిది. తన వారికి ఏమన్నా అవుతుందేమో, తనకేమన్నా అవుతుందేమో అనే బాధ ఉండేది కదా. అది తాను మరణించడం లేదు. ఆ జీవునికి ఆత్మ అనేటువంటి, నేను ఆత్మను కానీ నేను దేహాన్ని కాదు అనే విషయం ఎవరికైతే తెలిసిందో ఇంకా తాను ఎప్పటికీ కూడా మరణించడని, ఉత్పన్నం కాడు అని తెలిసినప్పుడు ఇక తన యొక్క కానీ ఇతరుల యొక్క కానీ తన బంధువాదులు యందు, తన స్వజనులు యందు కానీ మరణాన్ని గురించినటువంటి దుఃఖానికి, వారి యొక్క శరీరాలు వచ్చినా పోయినా కూడా వాటికి సంబంధించినటువంటి దుఃఖానికి ఏదైనా అవకాశం ఉంటుందా? తాను దేహము కాదు, దేహి అని తెలిసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ధైర్యాన్ని పురికొల్పడం కోసం ఉపాయాన్ని ఆలోచన చేశాడు. చేసి ఇటువంటి నిజతత్వమైనటువంటి, సత్యమైనటువంటి ఆత్మబోధ చేత తప్ప ఇతరమైనటువంటి దేని చేత కూడా ఆయనకు, అర్జునునకు ధైర్యాన్ని నేను పురికొల్పలేను, నేను ధైర్యాన్ని పొందింపలేను,
కాబట్టి తనకి ఈ సత్య నిత్య శాశ్వతమైనటువంటి ఆత్మబోధ మాత్రమే చేయాలి. దీనితో తప్ప ఇక దేని చేత కూడా సిద్ధించదు అని నిశ్చయించుకున్నాడు. మొట్టమొదటగానే గంభీరమైనటువంటి ఆత్మవిద్యనే ఉపదేశించారు. అదే సర్వే వయమతః పరం అంటే మనమందరం కూడా చెప్పినందువల్ల ఆత్మదృష్టి యందు భగవంతునకు, భక్తునకు, గురువునకు, శిష్యునకు భేదమే లేదని, అందరూ ఒకే సద్వస్తువని స్పష్టమవుతూ ఉన్నది కదా. అందుకే ఇక్కడ గురువుకి, శిష్యునికి, భగవంతునికి, భక్తునికి ఎటువంటి భేదము లేదు. అందరూ కూడా ఒకే సద్వస్తువు. అందుకే సర్వే వయమతః పరం అని చెప్పినందువల్ల ఆత్మదృష్టి యందు సర్వము కూడా ఆత్మయే అయ్యున్నది. భగవానుని యందు ఆత్మయే, భక్తుని యందు ఆత్మయే, గురువునందు ఆత్మయే, శిష్యుని యందు ఆత్మయే. ఇక అక్కడ గురు శిష్యులకి, భగవంతునికి, భక్తునికి ఏదైనా తేడా ఉంటుందా? ఉండదు. ఎందుకు? అందరూ కూడా ఒకే సద్వస్తువు అంటే అందరూ ఒకే ఆత్మస్వరూపులు అని కదా స్పష్టమవుతూ ఉన్నది. కాబట్టి ఆంజనేయులు కూడా అంటే ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రునితోటి ఏమన్నారంటే ఆత్మబుద్ధ్యాత్వమేవాహం అంటే ఆత్మదృష్టి యందు చూసినట్లయితే నీవు నేను ఒకటే. త్వం నీవు, హం నేను అంటే త్వమేవాహం ఇద్దరం ఒకటే అని ఆ ఆంజనేయ స్వామి ఏ విధంగా ఏ దృష్టితో చూస్తే ఆత్మదృష్టితో చూస్తే, అదే దేహ దృష్టితో చూస్తే రామచంద్రుడే, ఆంజనేయ స్వామి. అలాగే అయితే ఆ యొక్క ఆంజనేయ స్వామి తన యొక్క ఏకత్వమైనటువంటి దృష్టి చేత పరమాత్మ అయినటువంటి శ్రీరామచంద్రునితోటి ఆత్మబుద్ధ్యాత్వమేవాహం అంటే ఏ నిజ దృష్టి చేత చూసినప్పుడు స్వామి నీవు నేను ఒకటే అని కదా చెప్పాడు. అంటే ప్రతి ఒక్కరి యందు, గురువునందు కానీ, శిష్యుని యందు కానీ, జంతువుల యందు కానీ, భగవంతుని యందు కానీ, భక్తుని యందు కానీ, మరి సర్వేక సమస్తమైనటువంటి జీవరాశి యందు, చరాచర అచర వస్తువుల యందు కూడా ఒకే సద్వస్తువైనటువంటి ఆ ఆత్మ మాత్రమే ఉన్నది. ఆ పరమాత్మ వస్తువుతో మాత్రమే నిండి ఉన్నది అని కదా తెలియాలి. అంటే ఇక్కడ జీవత్వము అనేటువంటిది మరి ఎట్లా ఏర్పడింది అంటే ఉపాధి వలననే జీవత్వము అనేది ఏర్పడింది. అదే శునక శరీరంలో ఉన్నది దైవమే, కానీ దాన్ని శునకం అంటున్నాం. మానవ శరీరంలో ఉన్నది దైవమే, కానీ దీన్ని మనిషి అంటున్నాం. ఈ మనిషికి, కుక్కకి, కాకికి, పిల్లికి ఇలా అనేక ఉపాధి భేదాలతో ఉన్నటువంటి దానితోనే వానికి జీవత్వము అనేటువంటి జీవత్వం అనేది ఏర్పడింది. ఈ జీవత్వానికే ఉపాధి తేడాలతో ఏర్పడింది కదా. ఎప్పుడైతే ఉపాధి తేడాలతో ఏర్పడిందో దానికి రూపనామక్రియలు అనేవి చేకూర్చబడినవి. అందుకే క్రిములని, కీటకాలని, వృక్షాలని, మరి పర్వతాలని, అంతేకాదు కుక్క, ఒంటె, కాకి, ఎద్దు, దున్న ఇటువంటివన్నీ కూడా మనుషులు, నక్కలు, ఏనుగులు, సింహాలు ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటిది పరమాత్మ వస్తువే అయినా ఉపాధి యొక్క భేదం వలననే జీవత్వము అనేది కదా ఏర్పడింది. ఈ ఉపాధి భావం వదిలివేసినప్పుడు మరి అసలు ఉపాధి భావం ఎలా వదలగలుగుతాడా? ఆత్మస్వరూపమైనప్పుడే, సత్యాన్ని గ్రహించినప్పుడు మాత్రమే ఏకరసమైనటువంటి ఒకే సద్వస్తువు సర్వే సర్వత్రా కూడా సర్వవ్యాపకమై ఉన్నది అని అనుష్ఠానము చేసి అనుభవ సిద్ధిని పొందినప్పుడు మాత్రమే వాడు ఉపాధి భావాన్ని వదిలిపెడతాడు. ఆ జ్ఞాన దృష్టి చేత ఉపాధి భావము అనేది వదిలేశాడనుకో, అప్పుడేమై ఉన్నాడు? జీవుడు కాస్త శివుడైపోతాడు. ఉపాధి భేదం వల్ల జీవుడయ్యాడు. ఉపాధి భావం వదిలివేశాడా వాడు శివుడే అవుతాడు. అప్పుడు శివోహం నేను శివుడనే నేను అని అనుకుంటాడు. అంతేకాదు కాబట్టి ఇంకా
దేహాలు, ఉపాధులు మొదలైనటువంటివి ఒకవేళ నశించినప్పటికీ, మరణించినప్పటికీ, ఇప్పుడు సర్వాత్మస్వరూపంలో ఏమున్నది? పరమాత్మ వస్తువే ఉన్నది. కాబట్టి ఈ దేహాదులు తనవైనా తన బంధువర్గంలోనైనా ఏదైనా సరే నశించినప్పుడు దుఃఖించవలసినటువంటి అవసరం ఉన్నదా? లేదు. ఎందుకు? తాను శాశ్వతమైనటువంటి ఆత్మతత్వము తానే అయి ఉన్నాడు కాబట్టి. ఇంకా కూడా ఎవ్వరును తాను అల్పుడను అనేటువంటి దిగులు పడనక్కర్లేదు. ఎందుకు? నేను అల్పుడనని, నేను అధికుడనని, లేదు నేను బలహీనుడని, నేను తక్కువ జాతి వాడనని, నేను ఇలాంటి అంటే తక్కువలో ఉన్నాను అనేటువంటి దిగులు ఏమాత్రం పడక్కర్లేదు. ఎందుకు అంటే హెచ్చు తగ్గుల వ్యత్యాసం లేక సదా సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్నటువంటిదేమిటి? సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే. అందుకే తాను వాస్తవానికి విచారించి చూస్తే జ్ఞాన దృష్టి చేత తనేమై ఉన్నాడు? సాక్షాత్తు పరమాత్మస్వరూపుడే అయి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిన్న ధర్మ సూక్ష్మము చేత విషన్న చిత్తుడు, బాధపడేటువంటి విషాదముతో నిండిపోయినటువంటి ఆ అర్జునుని యందు ఆయన ఎలా అంటే చాలా బాధను పొందుతూ ఉన్నాడు. అటువంటి ఆయన యందు పరమాత్మ ఏం చేశారు? ఒక చిన్నదైనటువంటి ధర్మ సూక్ష్మాన్ని తెలియజేశారు. ఆ చిన్నదైనటువంటి ధర్మ సూక్ష్మమే ఆ అర్జునుని యందు గొప్పదైనటువంటి ధైర్యాన్ని, ఆ ధైర్యం ఎల్లెడలా సంచారం చేసేటట్లుగా చేయగలిగారు అని చెబుతూ ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్తు.